వెల్కమ్ టు భారత్ మాతా న్యూస్. ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన పెందుర్తి వెంకటాద్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరువీధి ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు పర్యవేక్షణలో స్వామివారి సన్నిధి నుండి సుజాతానగర్ అలవేలు మంగాదేవి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. తప్పెటగుళ్ళు, కోలాటం, మేళతాళాలతో వేలాది మంది భక్తులు వెంట నడుపుగా ఊరేగింపు వైభవంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు దారి పొడవునా భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఈవో నీలిమ, ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు, సిఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరండమే పట్టినారు శ్రీరండి పీఠాధిపతులని వీరు పేద ధనిక భేదమేనాడు చూపని ప్రేమ స్వరూపులు వీరు. లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగము చేసినారు. పేద ధనిక
పెద్దలు వెంకటేశ్వర స్వామి గారు నేటి 4 రోజులుగా బ్రహ్మోత్సవ కేవలం స్వామి అనుగ్రహమే కాదు, స్వామి అనుగ్రహంతో పాటు అమ్మ దయ కూడా మనకు ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్ని మనకి లభిస్తాయి అని ఆర్యశాస్త్రాన్ని తెలియజేస్తున్నాం. అయితే ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవితో సమానంగా కూడుకునేటువంటి స్వామి నిన్న వివాహం చేసుకొని ఆయనకి శ్రీభూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పేర్కొనగా, అయితే ఇద్దరు భార్యలను అక్కడ వదిలి ఇక్కడ భక్తులందరితో కూడా ఉండే మహాలక్ష్మి తెలుగుతాను మీకు చూపించాలని అక్కడ జై శ్రీమన్నారాయణ. పెద్దింటి వెంకటాద్రి ఈరోజు మన ఆలయంలో ఏకాదశిని సందర్భంగా శ్రీవారి తిరువీధి మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. కొండ దిగువనున్న అలివేలుగుంగమ్మ ఆలయం సప్తగిరి నగర్లో అమ్మవారు వెంకేసి ఉన్నారు. ఆ ఆలయం దాకా వేలాది మంది భక్తులతో తిరువీధి కార్యక్రమం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి అమ్మవారి సారి సామాన్లు చీర సారి అంతా పట్టుకొచ్చి అమ్మవారి సమర్పించడం జరుగుతుందన్నమాట. దానికోసమే కోలాటాలు విశేషమైన బృందాలు ఈరోజు అక్కడి నుంచి స్వామివారు ఏం చేసి అమ్మవారి ఆరాధన స్వీకరించి మళ్ళీ తిరుగు ప్రయాణం జరుగుతుందన్నమాట. ఈరోజు కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ చక్కగా నడిచే వాళ్ళు నడిచినా మిగతా వాళ్ళందరికీ బస్సుల ఏర్పాట్లకి అన్ని చేయడం జరిగిందనమాట. వేలాది మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగించారు. ఇక్కడ ఉన్న అందరికీ ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ తిరువిధి కార్యక్రమంలో పాల్గొంటే అందరూ ఆరోగ్యంగా ఉంటున్నామని ప్రగాఢమైన విశ్వాసం. తద్వారా ఇంతమంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జై శ్రీమన్నారాయణ.